ఈ దుల్హన్ పథకం అనేది మా మైనార్టీస్లో నారా చంద్రబాబు నాయుడు గారు మా అల్లాలాగా మాకు మంచి పథకం పెట్టారండి. ఒక పేద కుటుంబంలో ఒక పాపకి పెళ్లి పెట్టుకుంటే 50,000 రూపాయలు వెంటనే వారి యొక్క అకౌంట్లో, తల్లి అకౌంట్లో, తండ్రి అకౌంట్లో పడితే ఆ 50,000 రూపాయలు ఆ అమ్మాయి పెళ్లికి ఎంత దోహదపడుతుందో మేము అందరూ చూసాం. అలాగే మరి మౌజన్లకి, మరి ఇమాంలకి, మౌజన్లకి మరి గౌరవ వేతనం ఇచ్చారు. ఎప్పుడు లేదండి చరిత్రలో. మా ముస్లిం మైనార్టీల్లో మాకు మసీదులలో గౌరవ వేతనం ఇవ్వడం ఏ గవర్నమెంట్ చేయలేదు. అది ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సృష్టి. దాన్ని మేము అందరం చాలా హర్షించాం. తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీస్కి ఉన్న పథకాల మొత్తాన్ని కూడా తొంగలో మరి కలిపేశాడు. ఎందుకంటే అందరూ చాలా మంది అనుకునేవాళ్ళు ₹1,00,000 ఇస్తాడు మైనార్టీస్కి, దుల్హన్ పథకం ₹1,00,000 అని చెప్పి ఫేక్ ప్రచారం చేసి ఎన్నికలు వేయించుకుని ఓట్లతో గెలుపొందాడు. మైనార్టీస్ని పక్కన పెట్టాడు. కాబట్టే మొన్న ఎలక్షన్లో 2024 11 ఇవ్వడంలో ముఖ్య పాత్ర మా మైనార్టీస్ చూపించాం. ఇది వాస్తవం. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఇంకెప్పుడు కూడా వచ్చే ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా మైనార్టీ నిద్రపోము. మేము ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి పనులు చేశామో ఇవన్నీ కూడా మేము రేపు ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. వాళ్ళు కూడా హర్షిస్తున్నారు. ప్రతి మహిళ మరి పెన్షన్లు ఆదివారం 1వ తారీఖు వస్తే శనివారమే పెన్షన్లు ఇచ్చే గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటివన్నీ కూడా మేము జనం దృష్టికి తీసుకెళ్తాం. రేపు 2029 ఎలక్షన్లో మళ్ళా మా బాబు గారిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటాం. మా లోకేష్ బాబు గారిని మా యొక్క ఫ్యూచర్ నాయకుడు, మా దిక్సూచి, మా యువగళం నేత, మా రథసారథి రేపు మరలా మంచి ఉన్నత పదవులు ఆశించేటట్టు మేము కార్యకర్తలం ఒక సైనికులుగా పనిచేస్తామని చెప్పి హజ్ హౌస్కి మొన్న రీసెంట్గా హజ్ చేసిన వాళ్ళకి మాటిచ్చినట్టు ఎవరైతే హజ్ చేసుకొచ్చారో ప్రతి వాళ్ళ అకౌంట్లో ₹1,00,000 వేయడం జరిగింది. మైనార్టీస్ అందరి తరఫున కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగే లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.